Hello viewers, once again welcome back to our channel. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కల ఏంటంటే ఐఐటి సీట్ని సంపాదించడం. సో ఆ సీట్ వస్తే మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని లక్షల కొద్ది ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి జాబ్ చాలా బాగుంటుంది, ఇంకేముంది దాంతో లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఎన్ఐఆర్ఎఫ్ 2026 రిపోర్ట్ ఏంటి అని చూస్తే ఇది కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్ ఐఐటీలో ప్లేస్మెంట్స్ పడిపోతున్నాయి అనే షాకింగ్ నిజాన్ని ఈ రిపోర్ట్ బయటపెట్టింది. సో అసలు ఐఐటీలో ప్లేస్మెంట్స్ అనేవి ఎందుకు తగ్గిపోతున్నాయి, స్టూడెంట్స్కి జాబ్స్ రావట్లేదా లేకపోతే స్టూడెంట్సే జాబ్స్ వదిలేస్తున్నారా? దీనికి అఫీషియల్ ఎన్ఐఆర్ఎఫ్ 2026 డేటా ఆధారంగా ఈ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారు అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకునే ముందు మనం మెయిన్గా చాలా ఫేమస్ అయినటువంటి ఐఐటి ఖరగ్పూర్ డేటాని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో వీళ్ళేంటంటే కాలేజ్ వాళ్ళే అఫీషియల్గా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అదేంటంటే ఎన్ఐఆర్ఎఫ్ 2026 రిపోర్ట్ ప్రకారం 24-25 అకాడమిక్ ఇయర్లో బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన స్టూడెంట్స్ నెంబర్ ఎంతో తెలుసా? 880. అయితే ఇందులో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్ తెచ్చుకున్న వాళ్ళ నంబర్ జస్ట్ 438 మాత్రమే. పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్కి జాబ్ వచ్చినది ఆల్మోస్ట్ ఒక 50% అని మాత్రమే చెప్పాలి. అండ్ లాస్ట్ ఇయర్ దానికంటే ముందు ఇయర్ అంటే 23-24 అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే 679 స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయితే అందులో 517 స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. అయితే మరి ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఆ నంబర్ అనేది పెరిగినా కూడా ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ నంబర్ మాత్రం చాలా వరస్ట్గా పడిపోయింది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇది నిజంగా ఐఐటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పెద్ద అలర్ట్ లాగా ఉంటుందన్నమాట. మరి జాబ్ రాని మిగతా స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ ఇయర్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి 367 స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్ళారు. అంటే 23-24 అకాడమిక్ ఇయర్లో ఓన్లీ 83 మాత్రమే హైయర్ స్టడీస్కి వెళ్తే ఈ నంబర్ ఈసారి ఏకంగా 367కి వెళ్ళింది. సో ఇది కొంచెం సర్ప్రైజింగ్ విషయము. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మార్కెట్లో ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్యాకేజెస్ రాకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ జాబ్స్ని పక్కన పెట్టి హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన శాలరీ విషయం మనం మాట్లాడుకుంటే ఐఐటి ఖరగ్పూర్లో ఒక మీడియం శాలరీ 20.74 lakhs అన్నట్టుగా నమోదైంది అనమాట. అంటే లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఇది అప్పుడు 19.76 lakhs ఉంది. అండ్ ప్యాకేజెస్ విషయంలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ మాత్రం చాలా వరకు తగ్గాయని చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఈ రిపోర్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అదేంటంటే ఫ్యూ ఇయర్స్లో ఐఐటి ఖరగ్పూర్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ సీట్స్ ఖాళీగా ఉండబోతున్నాయి అనేసి చెప్పుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 21-22 అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే 942 బీటెక్ సీట్స్ ఉంటే అందులో ఓన్లీ 717 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. అంటే ఓన్లీ ఆ నంబర్ సీట్స్కి అడ్మిషన్ అనేది జరిగింది. ఐఐటీలో సీట్ వచ్చినా కూడా 225 పీపుల్ జాయిన్ అవ్వలేదు అంటే సో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కొంతవరకు మనకు అర్థమవుతుంది. ఈ మ్యాటర్ ఇక్కడ జస్ట్ ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించింది మాత్రమే కాదు, చాలా ఐఐటీల్లో చాలా ప్లేస్మెంట్స్కి బదులు స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్నే చూస్ చేసుకుంటున్నారు. సో ఇది ఎన్ఐఆర్ఎఫ్ 2026 వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. అండ్ ఈ టైంలో ఐఐటి అయినా లేకపోతే ఏదైనా బేసిక్ డిగ్రీతో జాబ్స్ కష్టమే అవుతున్నాయని స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చింది. అందుకే వాళ్ళు రియలైజ్ అయ్యి మాస్టర్స్ కూడా చేయాలి అనేసి వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు. సో ఇది అసలు ఐఐటీలో ప్లేస్మెంట్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అనే దానికి రీజన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ నిజంగా ఎంతవరకు అవుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మీ సర్కిల్లో ఎవరికైనా ఉంటే తప్పకుండా వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.